వెల్కమ్ టు స్వస్థ వైష్ణవ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణిబాల. ఐఎమ్ ఎ న్యాచురోపతి డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏవిఎన్ గురించి మాట్లాడుకుందాం. ఏవిఎన్ అంటే అవాస్కులర్ నెక్రోసిస్. ఈ అవాస్కులర్ నెక్రోసిస్ లో ఏం జరుగుతుందంటే బోన్ టిష్యూస్ అనేవి డెత్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి బ్లడ్ సప్లై అనేది స్టాప్ అయిపోవడం వల్ల. దీన్ని మనం డీజనరేటివ్ బోన్ కండిషన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బోన్ చుట్టూ ఉండే సెల్యులర్ కాంపోనెంట్స్ కూడా డెత్ అయిపోతూ ఉంటాయి. ఇది ఎక్కువగా 30 to 65 ఇయర్స్ వాళ్ళకి చూస్తూ ఉంటాము. ఎక్కువగా మనకి ఏ బోన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటే లార్జ్ బోన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమరస్ హెడ్ కానీ ఫిమోరల్ హెడ్, అలానే నీ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కువగా మనం చూసుకున్న కేసెస్లో ఫిమోరల్ హెడ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే హిప్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. ఈ ఏవియన్ కూడా మనకి 2 టైప్స్గా వస్తూ ఉంటుంది, ట్రామాటిక్, ఏట్రోమాటిక్. ట్రామాటిక్లో ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా, ఏదైనా కింద పడ్డా కూడా, లేదా డాష్ యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఆ యాక్సిడెంట్ సడన్గా జరిగినప్పుడు కూడా మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలానే ఏట్రోమాటిక్ ఏంటంటే మెడికేషన్స్ యూజ్ చేస్తూ స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ ఏవియన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ఏవియన్ కాజెస్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అనుకుంటే సికిల్ సెల్ అనీమియా, అలానే నేను ఇందాక చెప్పినట్టు స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్, క్లాటింగ్ డిజార్డర్, రేడియేషన్ థెరపీ వల్ల, కార్టికోస్టెరాయిడ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల, మెటబాలికల్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ ఏవియన్ అనేది రావచ్చు. ఈ అవాస్కులర్ నెక్రోసిస్లో మనకి గ్రేడ్స్ అనేవి ఉంటాయి. గ్రేడ్ 1లో ఏం జరుగుతుందంటే ఎలాంటి చేంజెస్ అనేవి మనకి ఎంఆర్ఐలో కనిపించవు, కానీ పెయిన్ మాత్రం గ్రోయింగ్ రీజన్లో ఉంటూ ఉంటుంది. అలానే గ్రేడ్ 2లో రేడియోగ్రఫిక్ చేంజెస్ అనేవి చూస్తుంటాము, అలానే పెయిన్ కూడా ఉంటుంది. గ్రేడ్ 3లో ఏం జరుగుతుందంటే మనకి జాయింట్ స్పేస్ అనేది తక్కువ అయిపోవడం గమనిస్తుంటాము, అలానే పెయిన్, స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ గ్రేడ్ 4లో ఏం జరుగుతుందంటే ఇంకా బోన్ అనేది కొలాప్స్ అయిపోతుంటుంది, అలానే పెయిన్ అండ్ లంప్స్ కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. మనకి ఈ అవాస్కులర్ నెక్రోసిస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అని అనుకున్నట్లయితే మనకి రెస్ట్లో ఉన్న పెయిన్ వస్తుంటుంది, అలానే మూమెంట్ చేస్తుంటే కూడా పెయిన్ వస్తుంటుంది. కూర్చున్నా, నిలబడ్డా, వాకింగ్ చేస్తుంటే కూడా పెయిన్ అనేది కంపల్సరీ వస్తూ ఉంటుంది. పెయిన్ అనేది ఎక్కువగా మనకి గ్రాయిన్ రీజన్లో అనిపిస్తూ ఉంటుంది. అలానే రేంజ్ ఆఫ్ మోషన్ కూడా, అంటే మూమెంట్ కూడా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఈ అవాస్కులర్ నెక్రోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి అనుకున్నట్లయితే నార్మల్గా 60 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకైతే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం, అంటే హిప్ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. కానీ ఎవరైతే 30sలో ఉంటూ ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం సర్జరీస్ అవాయిడ్ చేయమని చెప్తుంటాము. ఎందుకంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎక్కువగా మేము ఈ సర్జరీ అనేది సజెస్ట్ చేయము. ఈ కండిషన్ అనేది ఎక్కువగా కోవిడ్ తర్వాత అందరిలో చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ మనకి రీసెర్చ్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఈ ఏవియన్ రావడానికి కారణం మనకి వ్యాక్సిన్సా లేకపోతే స్టెరాయిడ్స్ అనేది ఇంకా మనకి తెలియట్లేదు. యాక్చువల్లీ ఈ ఏవియన్లో ఏం జరుగుతుందంటే నెక్రోసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్రోసిస్ అంటే డెత్, సెల్ డెత్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికంటే ముందు ఇష్కిమియా స్టేజ్ అనేది ఉంటుంది. ఈ స్టేజ్లో ఏంటంటే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి మనం దానికి ఏదో ఒకటైనా చేయొచ్చు. సో మనం ఇక్కడ ఈ డెత్ అయిన సెల్ని మళ్ళీ మనం రీజనరేట్ మాత్రమే చేయగలుగుతాం, అంటే కొత్త సెల్స్ని మాత్రమే ఫామ్ చేయగలుగుతాం. కాబట్టి మనకి ఈ ట్రీట్మెంట్స్లో బెస్ట్ రీజనరేటివ్ థెరపీస్ అని చెప్పుకోవచ్చు. ఈ రీజనరేటివ్ థెరపీస్లో ఫస్ట్ మెయిన్గా సజెస్ట్ చేసేది ఓజోన్ ఇంజెక్షన్స్ అనమాట. ఈ ఓజోన్ గ్యాస్ అనేది ఎక్కడైతే మనకి పెయిన్ అనేది ఎక్కడైతే ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. ఈ గ్యాస్లో మనకి O3 ఉండడం వల్ల ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అయ్యి న్యూట్రియంట్స్ అలానే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి కొత్తగా రీజనరేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తుంటారు. రీజనరేషన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అనేది కొన్ని స్టడీస్లో ఉన్నాయి. మనకి ఎక్కడైతే డెత్ జరుగుతూ ఉంటుందో ఆ ఏరియాలో దానికి ఉండే ఆ సరౌండింగ్స్లో ఉండే కొరరీ ఆర్టరీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అలా ఫామ్ అవ్వాలి అనుకున్నట్లయితే మనం ఎక్కువగా మెగ్నీషియం ఫుడ్స్, అలానే నైట్రిక్ ఆక్సైడ్ ఫుడ్స్, విటమిన్ డి ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఈ కొరరీ ఆర్టరీ ఫామ్ అవడం వల్ల కూడా మనకి రీజనరేషన్ అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది, ఎందుకంటే అది ఎక్కువగా ఆక్సిజన్ సప్లై అనేది చేస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా మనకి ఫింగర్స్ పెయిన్ వచ్చినప్పుడు మనం వేళ్ళు అనేది విరుస్తూ ఉంటాము. విరిచినప్పుడు ఏమవుతుంది, మనకి సౌండ్ అనేది వస్తుంటుంది. ఎందుకు సౌండ్ వస్తుంది అంటే అక్కడ గ్యాస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది.
ఎలాంటి గ్యాస్ అంటే మనకి నైట్రిక్ ఆక్సైడ్ అండ్ కార్బన్ ఆక్సైడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ గ్యాసెస్ వల్లే మనకి పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంటుంది. అందుకే మన బాడీలో ఈ గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాసెస్ అనేది మన జాయింట్ని స్మూత్గా మూవ్ చేయడానికి అలానే పెయిన్ డిక్రీజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ట్రీట్మెంట్ వచ్చేసి పిఆర్పి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన బాడీలోనే ప్లాస్మా కలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మీకు పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేస్తుంటారు. ఇలా మనం కేవలం ఏవియన్కే కాకుండా కొంతమంది ఫేషియల్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే ఏవియన్లో ఇస్తూ ఉంటామో 100% రిజల్ట్ కాకపోయినా కూడా ఒక 4 to 5 సెషన్స్ తర్వాత ఒక 40% వరకు రిజల్ట్స్ అనేది చూస్తూ వచ్చారు. నెక్స్ట్ థర్డ్ థెరపీ. ఈ థర్డ్ థెరపీలో ఏంటంటే ప్రోలోథెరపీ. ఈ ప్రోలోథెరపీలో ఏంటి అంటే మనకి డెక్స్ట్రోస్ షుగర్ అనేది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన బాడీలో ఎప్పుడైతే డెక్స్ట్రోస్ షుగర్ అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉంటారో హీలింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అలానే మనకి స్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది. అలానే మనకి రీజనరేషన్ థెరపీస్లో ఫోర్త్ ఏంటి అంటే కార్టికోజోన్స్ ఇంజెక్షన్స్ అనమాట. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ డ్రిల్లింగ్ మెథడ్. మనము ఈ డ్రిల్లింగ్ మెథడ్ ఏం జరుగుతుందంటే బోన్కి మనము చిన్న చిన్న హోల్స్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. ఎందుకు ఇలా హోల్స్ అనేవి వేస్తూ ఉంటామంటే కొత్తగా ఆర్టరీస్ అనేది ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం ఏ రీజనరేషన్ అయినా కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు హెల్ప్ చేయొచ్చు. ఈ అవాస్కులర్ నెక్రోసిస్లో మనం ఎలాంటి డైట్ తీసుకోవచ్చు అనుకున్నట్లయితే యాక్చువల్గా నేను ఫేస్బుక్లో ఒక కమ్యూనిటీ చూసాను అనమాట. ఏవియన్కి మాత్రమే ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీలో వాళ్ళు చెప్పిన మాటలు అలా నేను బయట కొంతమందితో మాట్లాడాను. వాళ్ళ మాటలు కూడా చెప్పడం వల్ల ఏమర్థమైంది అంటే రా డైట్ వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు అని చెప్పి. మనకి ఎలాంటి మెడికేషన్స్ లేకుండా ఎలాంటి సర్జరీస్ లేకుండా ఈ రా డైట్ ఫాలో అవ్వడం వల్ల ఒక 20 to 30% అనేది ఏవియన్ అని తగ్గుతుంది అని చెప్పి రికార్డ్స్ అనేవి ఉన్నాయి. నార్మల్గా మనకి అన్ని మెడికల్ సిస్టమ్స్లో ఏవియన్కి ఎలాంటి మెడికేషన్స్ లేనప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే బ్యాక్ టు ద నేచర్ వెళ్ళడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రా ఫుడ్స్లో ఎక్కువగా నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం రాగా తింటూ ఉంటామో నైట్రిక్ ఆక్సైడ్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలానే కుక్ చేయడం వల్ల మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది తక్కువ అయిపోతూ వస్తూ ఉంటుంది. అలానే దుంప కూరలు అవాయిడ్ అనేది చేస్తూ ఉండాలి. ఎలా అంటే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పొటాటో, అలానే ఎక్కువగా కోకోనట్ వాటర్ని తీసుకుంటూ ఉండాలి. న్యాచురోపతిలో ఏవియన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటాము అంటే మేజర్గా మసాజ్ అనేది ఇస్తూ ఉంటాము. ఈ మసాజ్ ఆ ఏరియాలో మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మనకి మజిల్ కూడా యాక్టివ్ అవ్వడము, అలానే మనకి న్యూట్రియంట్స్ ఆక్సిజన్ కూడా అందడం వల్ల మనకి ఎక్కడైతే మనకి డెత్ జరుగుతూ ఉంటుందో అక్కడ కొత్తగా ఫామ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే వైబ్రేషన్ థెరపీ. ఈ వైబ్రేషన్ ఇవ్వడం వల్ల మనకి మైక్రో మూమెంట్స్ అని చెప్పి కూడా మనకి హీలింగ్ అనేది బాగా ఫాస్ట్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. అలానే మనం మస్టర్డ్ ప్యాక్ అనేది కూడా ఇవ్వచ్చు. ఈ మస్టర్డ్ ప్యాక్ అనేది కూడా మనకి అక్కడ హీట్ని జనరేట్ చేసి ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అలానే స్టీమ్ బాత్. ఈ స్టీమ్ బాత్ అనేది ఓవరాల్ బాడీని వెయిట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలానే రిలాక్సేషన్, అలానే బాడీని ఏ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి. హాట్ శాండ్ ఫార్మెంటేషన్ అని కూడా ఇస్తూ ఉంటాం. అంటే శాండ్తో కాపడం అనేది పెడుతూ ఉంటాము. ఈ శాండ్ అవైలబిలిటీలో లేకపోయినా కానీ సాల్ట్ యూజ్ చేయొచ్చు. అలానే మనం సెసమీ సీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అన్నిటికంటే మేజర్గా ఆక్యుపంచర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఏవియన్ కండిషన్స్లో. ఈ ఏవియన్ కండిషన్లో డైరెక్ట్గా మేము బోన్కి ఇంజెక్ట్ అయ్యేలాగా ఈ నీడిల్ అనేది పంపిస్తూ ఉంటాము. ఇలా పంపించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి బోన్ యొక్క పెరి ఆస్టియం అనేది స్టిమ్యులేట్ చేసి న్యూరోపాథీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నార్మల్గా వేరే ఇంజెక్షన్స్ పంపించినట్లయితే మనకి రప్చర్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ఆక్యుపంచర్ నీడిల్ అనేది చాలా థిన్గా కనీసం మనకి కనిపించినంత సైజులో ఉంటుంది కాబట్టి అది ఈజీగా లోపలికి వెళ్ళి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా మనకి ఫర్దర్గా ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కప్పింగ్, హిజామా కూడా బాగా వర్క్ అవుతుంటుంది. ఎక్కువగా ఈ కప్పింగ్, హిజామా కూడా ఏరియా ఆఫ్ పెయిన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. అలానే ನೀವು మేజర్గా న్యాచురోపతిలో ఓన్లీ ఏవియన్నే టార్గెట్ కాకుండా వాళ్ళకి ఏదైతే బాడీలో కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆర్థరైటిస్ ఉన్నా కూడా లేదా డయాబెటీస్ ఇంకా ఎలాంటి కండిషన్స్ అయినా కూడా దాన్ని కూడా గమనించుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ దీన్ని రెండు
హోల్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. అలానే ఫిజియోథెరపీలో చూసుకున్నట్లయితే మనకి టెన్స్ అనేది ఇవ్వచ్చు, అలానే ఎస్డబ్ల్యూడి ఇవ్వచ్చు, ఐఎఫ్డి కూడా ఒక గ్రేడ్స్ వరకు ఇవ్వచ్చు. అడ్వాన్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ కూడా ఇవ్వచ్చు. మాన్యువల్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా ములిగన్ టెక్నిక్స్ యూజ్ చేసి వీళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ ములిగన్ టెక్నిక్ అనేది ఎక్కువగా జాయింట్ మొబిలైజేషన్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది. అలానే ఎక్కువగా మీరు ఫుడ్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే విటమిన్ సి ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. అలానే ఈ విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకి సెల్లర్ రీజనరేషన్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు ఏవియన్తో బాధపడుతున్నట్లయితే మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.